నేను చెన్నై వచ్చి మేము కుటుంబంగా చెన్నై వచ్చి 15 సంవత్సరాలయింది. కేవలం మా కుమారుని యొక్క వివేక్ యొక్క ఉద్యోగ నిమిత్తం మేము చెన్నైకి రావడం జరిగింది. ఈ 15 సంవత్సరాలు అనేక ఇల్లు మారాం, అద్దె గృహాలు. కానీ ఇల్లు అనేక మారినా కూడా చర్చ్ మాకొకటే. ఇదే హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్. கர்த்தருடைய நாமத்துக்கு ஸ்தோத்திரம். 15 வருடமா நல்ல ஒரு வீடுகளை ஆண்டவர் எங்களுக்கு கொடுத்தாரு. பல இடங்கள்ல தங்கியிருந்தோம், ஆனாலும் எங்களுக்கு வசதியான இடத்தெல்லாம் கொடுத்தாரு. நம்மளுக்குன்னு எந்த இடத்துல நம்ம தங்கணும், எந்த இடத்துல நம்ம இருக்கணும்ன்றத அவர் முன்னாடியே முன்குறித்து எழுதி வச்சிருக்கிறாரு. அப்போஸ்தலர்ல 10:36 பார்த்தீங்கன்னா எல்லைகளையெல்லாம் முன்குறித்து வைத்திருக்கிறார். நம்ம எங்க வசிக்கணும், நம்ம எந்த ஊர்ல இருக்கணும், எங்க படிக்கணும், எங்க வேலை பார்க்கணும், இது எல்லாமே அவர் முன்னாடி குறித்து வைத்திருக்கிறாருன்னு வேதத்துல இருக்கு. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనం మనం చూసినట్లయితే, నీ ప్రాకారములు నా చుట్టూ ఉన్నవి అని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. మనం ఎక్కడ ఉండాలి, ఏ సమయంలో ఎక్కడ ఉండాలి, ఎక్కడ చదువుకోవాలి, ఎక్కడ ఉద్యోగం చేయాలి, ఎక్కడ పని చేయాలి, ఇవన్నీ కూడా దేవుడు మన గురించి ముందుగా ఏర్పాటు చేస్తూ ఉన్నాడని దేవుని గ్రంథంలో రాయబడి ఉన్నది. 15 సంవత్సరాలు మేము వేరే వేరే గృహాల్లో ఉన్నప్పటికీ కూడా మాకు మంచి సదుపాయం కలిగినటువంటి గృహాలే ప్రభు ఇచ్చి ఉన్నారు. அப்படி இருக்கிற ஒரு சூழ்நிலையில நான் என்ன நினைத்தேன் என்றால், நம்ம உடனே ஒரு சொந்த வீடு வாங்கிடணும், வாடகை ரொம்ப கொடுக்குறோமே அப்படின்னு. ஏன்னா நாங்கள் சொந்த வீட்டில், எங்கள் சொந்த ஊரில் ஒரு சொந்த வீடு உண்டு. இன்றைக்கு வரல அந்த வீடு சும்மா தான் இருக்கு. அந்த சொந்த வீடை எங்களுக்கு ஆண்டவர் முதல் வருஷமே, என் மகன் பிறந்த முதல் வருஷமே கொடுத்தாரு. ஏன் இந்த ஊரில் நமக்கு அப்படி ஒரு வீடு கிடைக்கலையேன்னு நான் நினைச்சேன். ஆனா ஆண்டவர் எல்லாத்துக்கும் ஒரு திட்டத்தை வைத்திருக்கிறார். హల్లెలూయా. ఇక్కడికి వచ్చి 15 సంవత్సరాల నుంచి అయ్యో మేము ఇంటి అద్దెంట్లో ఉంటున్నామే, మాకు ఒక సొంత ఇల్లు లేదే అని నేను మనసులో బాధపడతా. యేసయ్యా నాకు సొంత ఇల్లు ఇవ్వయా అని అడిగాను. అంటే మాకు సొంత ఇల్లు లేదని కాదు, మేము ఉండే ప్రాంతంలో మాకు సొంత ఇల్లు ఉన్నది. ఇప్పుడు కూడా ఆ ఇంట్లో ఎవరు లేరు, ఇప్పుడు మాకు కావాలంటే ఆ ఇంట్లో ఉండొచ్చు. కానీ మా పిల్లల ఉద్యోగం కోసం, మా కుమారుడి ఉద్యోగం కోసం నేను ఇక్కడికి వచ్చాను. మా కుమారుడు మొదటి సంవత్సరం బర్త్డే జరుపుకున్నప్పుడే ప్రభు మాకు ఆ ఊర్లో ఒక సొంత గృహాన్ని ఇచ్చి ఉన్నారు. అట్లానే ఇక్కడ కూడా మాకు ఒక గృహం అయ్యా అని ఆశపడ్డాను. ఆ ప్రభు మన ఆశ నెరవేర్చే దేవుడిగా ఉన్నాడు. அப்படி இருக்கிற சூழ்நிலையில கர்த்தருடைய கிருபையினால இந்த வருஷம் எங்களுக்கு என்று ஒரு வீடை ஆயத்தப்படுத்தி அதை ஆண்டவர் எங்களுக்காக கொடுத்திருக்கிறார். அந்த வீட்டினுடைய கிரகப்பிரவேசத்தை கடந்த செப்டம்பர் மாதம் 6ஆம் தேதி மிகவும் நேர்த்தியாக நம்ம சபை குருவானவர்கள் நடத்தி கொடுத்தாங்க. கர்த்தருக்கு ஸ்தோத்திரம். நாங்கள் இந்த மாதம் முடிவதற்கு முன்பதாக நாங்கள் அந்த குடியிருப்பதற்காக அந்த வீட்டுக்காக போகிறோம். அதற்கு நன்றி செலுத்தும் வண்ணமாக நான் உங்களுக்காக ஒரு சின்ன ஒரு பரிசு பொருளை கொண்டு வந்திருக்கேன். இந்த சீசனுக்கு ஏற்ற மாதிரி நீங்கள் ஒரு கொடையை வாங்கி மழை காலத்தில் இதை யூஸ் பண்ணலான்னு சொல்லி நான் உங்களுக்காக வாங்கி கொடுக்குறேன். நான் இன்னும் உங்களுக்கு ஒரு சொல்ல வேண்டிய காரியம் இருக்குது, இதை சொல்லிட்டு நான் திரும்பவும் சொல்கிறேன். హల్లెలూయా. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, నేను ఒక సొంత ఇల్లు కోసం ప్రభుని ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఈ సంవత్సరం మాకు ఒక సొంత ఇల్లు అనుగ్రహించారు. అంత మాత్రం కాదు, గత సెప్టెంబర్ మాసం 6వ తారీఖున మన పాస్టర్ గారు సెలవుదరయ్య గారు వచ్చి ఆ సంఘస్థులందరూ వచ్చి చక్కగా గృహప్రవేశం కూడా చేసుకున్నాం. మేము దేవుణ్ణి ఎంతగానో ఘనపరుస్తున్నాం, ఎంతగానో మహిమపరుస్తున్నాం మాకు ఈ గృహం ఇచ్చినందుకు. ఈ మాసంలో మేము, అంటే నవంబర్ మాసంలో మేము ఈ మాసాంతానికి మేము ఆ క్రొత్త గృహంలోనికి వెళ్ళనైనా దీన్ని బట్టి మేము దేవుని ఎంతగానో మహిమపరుస్తున్నాం. కృతజ్ఞతతో దేవుని మహిమపరచడానికి మీ అందరికీ కూడా ఒక బహు చిన్న గిఫ్ట్ మాత్రం తీసుకొచ్చాను. ఈ వాతావరణానికి అనుకూలంగా ఈ వర్షాకాలంలో మీకు ఉపయోగకరంగా ఉండేలాగిన మీకు ఒక గొడుగు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాను. ఇదొక అద్భుతం. ఇది మాత్రం కాదు, ఇంకొక అద్భుతం కూడా ఉంది, అది కూడా నేను చెప్తాను. எனக்கு ஆண்டவர் சொன்ன ஒரு காரியம் எதனால இவ்வளவு கால தாமதம் செய்து 15 வருடங்களாக நாங்கள் ஒரு வாடகை வீட்டில் இருந்தோம் அப்படிங்கிறதுக்கு காரணம், நான் பிறந்தப்ப என் மகனுக்காக உடனே ஒரு வருஷத்துலேயே வீடை கொடுத்தவர். ஏன் இவ்வளவு தாமதம்னு சொல்லி நான் நினைக்கும் பொழுது ஆண்டவர் என்ன வைத்திருந்தாருன்னா, அதுலேயும் ஒரு திட்டத்தை வைத்திருந்தார். என்ன திட்டம்னா, நான் இந்த சொந்த வீட்டில் இருக்கும் பொழுது எனக்கென்று ஊழியத்தை ஆயத்தப்படுத்தும்படிக்கு என்னை சொந்த வீட்டில் வச்சுட்டாரு. அப்போ நான் எனக்கு மற்ற கவலைகள் எதுவும் இருக்காதுல்ல. நான் ஒரு வீடை வாங்கணும், ஒரு பணத்தை சம்பாதிக்கணும் அப்படின்ற கவலைகள் எனக்கு ஏற்படாதபடிக்கு சொந்த வீட்டை முதல்ல கொடுத்துட்டாரு. நீ இனிமே என் ஊழியத்துக்கு உன்னை ஒப்பு கொடுக்கணும்னு சொல்லி என்ன வேதத்தை வாசித்து முழுமையாக வேதத்தை கிட்டத்தட்ட ஒரு 8 முறை வாசித்து முடிச்சிருப்பேன். அப்படி ஒரு வழி நடத்துதல், இதெல்லாம் நமக்கு தெரியாது, விளங்காது.
இது அப்பா வந்து எனக்கு சொல்லி கொடுத்து என்னை இந்த இடத்துல வந்து நிக்க வைக்கிறதுக்கு என்னை ஆயத்தப்படுத்தும்படிக்கு எனக்கு சீக்கிரமா கொடுத்துட்டாரு. உலக காரியங்களை సీక్రమా கொடுத்துட்டாరు. హల్లెలూయా. నేను ప్రభుని ఇప్పుడు కూడా ఒక మాట అడిగేదాన్ని, ప్రభా నాకు మరి ఆ పిల్లవాడు 1 సంవత్సరం ఉన్నప్పుడే కొత్త ఇల్లు ఇచ్చావు కదా అక్కడ పాత ఊర్లో, మరి ఇక్కడ ఎందుకు 15 సంవత్సరాలు నేను వెయిట్ చేయాల్సి వచ్చింది సొంత ఇల్లు కోసం అంటే, ప్రభు నాకు ఇట్లా సెలవు ఇచ్చారు, నీకు ఆ సొంత ఇల్లు ఎందుకు ఇచ్చానంటే, నీ కుమారుడు జన్మించగానే నీకు ఆ సొంత గృహం ఎందుకు ఇచ్చానంటే, నీకు ఇంకా ఏ చింత లేకుండా, అయ్యో నేను ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి అన్న చింత ఏమి లేకుండా నా పరిచర్యను మనస్ఫూర్తిగా చేయడానికి, నిబ్బరం కలిగి ధైర్యం కలిగి అనేకులు నా సన్నిధికి నడిపించడానికి మీకు ఆ సొంత ఇల్లు ఫస్ట్ నేను ఇచ్చాను అని చెప్పారు. అందువల్ల నేను మీ ఎదుటి ఈరోజు సాక్షిగా ఉన్నాను అంటే, ఇప్పుడు ఈ క్యాన్సర్ పేషెంట్స్ మధ్యలో నేను పరిచయం చేయగలుగుతున్నానంటే దేవుడు నాకు ముందుగా ఒక సొంత గృహాన్ని ఇచ్చి నన్ను ఆశీర్వదించారు. తర్వాత ఆయన పరిచర్యలో నన్ను వాడుకోవడానికి నాకు ఈ గృహం ఇచ్చారని చెప్పి ప్రభు బయలుపరిచారు. ఇప్పుడు నాకు తగిన కాలంలో చెన్నైలో క్రొత్త గృహం ఇచ్చి ఈ మాసం నన్ను క్రొత్త ఇంట్లోకి గృహప్రవేశానికి తీసుకువెళ్తా ఉన్నారు. అందుకని దేవుడిని నేను మహింపరుస్తా ఉన్నాను. அப்படியாக ஆண்டவர் என்ன செய்யறாருன்னா, ஒவ்வொரு காரியத்தையும் அவர் திட்டம் பண்ணி, பிளான்னு சொல்லுவாங்கல்ல, அது திட்டம் பண்ணி பண்ணுவார். ஒரு வீடு கட்டணும்னா நம்ம பிளான் போடுறோம், இது இந்த ரூம் இங்க இருக்கணும், இந்த ரூம் அங்க இருக்கணும், இதெல்லாம் பிளான் பண்றோம். அது மாதிரி ஆண்டவர் என்னைய கொண்டு போய் எங்க வைக்கணும் அதுக்கு பிளான் பண்ணியிருக்காரு. இங்க வந்து நான் இங்க நிக்கணும்னா, நான் அங்க வீடு கட்டிட்டு இருந்தேன்னா இங்க வந்து நிக்க முடியுமா? அதனால எனக்கு முதல்லயே எல்லாம் கொடுத்துட்டாரு. கொடுத்துட்டு எனக்கு சில கஷ்டங்களையும் கொடுத்தாரு. நான் போன வாரம் சொன்னேன், ஹஸ்பண்டுக்கு 46 வயசுலேயே ஹார்ட் அட்டாக் வந்ததுன்னு. அப்பையிலேருந்து எனக்கு என்ன ஃபீல்டு ஒர்க்கு ட்ரைனிங் கொடுக்குறாரு. நான் எப்படிலாம் கஷ்டப்படுறவங்கள சந்திக்கணும், வியாதியில் உள்ளவங்களை சந்திக்கணும்னு ஃபீல்டு ஒர்க் கொடுத்தாரு. அங்கே 15 வருடம் நான் ஊழியம் முடித்து விட்டு இங்கே எனக்கு வந்து இந்த ஊழியத்தை ஆரம்பிப்பதற்கு இங்கே பக்கத்தில் அடையார் ஹாஸ்பிட்டலில் இருக்கிறனால எனக்கு கேன்சரை கொடுத்தாரு. அதனால நான் உங்களுக்கு அந்த பாரத்தோட வந்து இங்க ஊழியம் செய்யும்படிக்கு ஆண்டவர் கிருபை கொடுத்தாரு, எனக்கு பலனை கொடுத்தாரு. இன்றைக்கு நான் உங்க மத்தியில நிக்கிறதுக்கான கிருபையை கொடுத்திருக்கிறாரு. இதெல்லாம் அவருடைய பிளான், இதெல்லாமே அவருடைய திட்டம். பேரெல்லாம் கூட அவர் எழுதி வச்சிருக்கிறார். தாயின் கருவில் உருவாகும் முன்னே அவர் உங்களை எல்லாம் திட்டம் பண்ணி, உங்க பேர் இது, இந்த இடத்துக்கு நீங்க வரணும், இந்த இடத்துல நீங்க பேசணும், இந்த இடம் சந்திக்கணும் உங்களை, இப்படிலாம் ஆண்டவர் எல்லாவற்றையும் நேர்த்தியாய் செய்திருக்கிறார். அதெல்லாம் அறிஞ்சு உணர்ந்து புரிந்து உங்க மத்தியில நான் நிற்கும்படியான கிருபையை ஆண்டவர் கொடுத்திருக்காரு. எந்த ஒரு காரியத்துக்கும் ஏன் லேட் ஆகுது, அங்க சீக்கிரம் கொடுத்தாரு, இங்க ஏன் 15 வருஷம் கழிச்சு கொடுத்தாருன்னா, டிலே இஸ் நாட் அ டினையல். டிலே ஆனாலும் அதுக்கு ஒரு காரணம் உண்டு. சரிங்களா? இதுக்கு வந்து நல்ல எக்ஸாம்பிள் லாசரஸ். ஜான் 11. You just teach them. Next time I will come and tell them because I am short of time with them. I am going. You just okay. అమ్మగారు చెప్పింది ఏంటంటే, దిట్టం అంటే ప్లాన్ అనేది ప్రభుకి ఒకటి ఉన్నది. ఆ ఉద్దేశం తగిన కాలంలో ప్రభు మిమ్మల్ని అభివృద్ధి పరుస్తారు. ఏ ఆలస్యం అవుతుందని మీరు ఎప్పుడు అనుకోకూడదు. నేను ఎప్పుడు కూడా ప్రభుని అడిగేదాన్ని, ప్రభా ఇక్కడ నాకు ఉన్నటువంటి ఊళ్ళో నా కుమారుడు చేసిన 1 సంవత్సరానికే మంచి గృహం ఇచ్చావు కదా, ఇక్కడ 15 సంవత్సరాలకి ఏ ఆలస్యం అవుతుంది? ప్రభు నన్ను ఎంతో ఆశీర్వదించారు. అయినా అనేకమైనటువంటి శోధనలు గుండా నేను వెళ్ళాను. ఇక్కడ నేను ఆ కష్టాలన్నీ అనుభవించుకుని బట్టి ఏం జరిగింది, నాకు ప్రభు క్యాన్సర్ రావడానికి కూడా అనుమతించారు. ఆ క్యాన్సర్ వ్యాధి నాకు రాకపోతే నాకు ఆ బాధ తెలియదు కదా. ఆ క్యాన్సర్ రావటం వలన నేను క్యాన్సర్ హాస్పిటల్లో దగ్గరలో ఉన్నాను కాబట్టి అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ దగ్గరికి అందరికీ వెళ్ళి సువార్త చేసి వాళ్ళందరినీ ఇక్కడ సమకూర్చడం జరిగింది. క్యాన్సర్ హాస్పిటల్లో బాధలు ఉన్నటువంటి వాళ్ళకి నా బాధను పంచుకుని సాక్ష్యం చెప్పి అనేక నాకు మందగా కూర్చి పరిచయం చేస్తూ ఉన్నాను. అందువలన డినై ఈజ్ నాట్ ఎ డినయల్. దేవుడు ఏదైనా మీకు జీవితంలో ఆలస్యం చేస్తే అది ఆలస్యం ఎప్పుడు కూడా ఏమిటంటే, దేవుడు అది చేయడానికి ఇష్టపడట్లేదు, దేవుడు నిరాకరించాడు, దేవుడు మీ ఉద్దేశాన్ని తృణీకరించాడు, దేవుడు మీ ప్రార్థన త్రోసివేశాడు అని కాదు. కొంచెం ఆలస్యం అయితే దేవుడు మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు అని అర్థం. ప్రభు నన్ను సిద్ధపరిచి ప్లాన్ చేసి చక్కగా నన్ను ప్రిపేర్ చేసి ఆ పరిచర్య నాకు ఇచ్చారు. ఇప్పుడు నేను ఎంతో క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరగా ఉండడాన్ని బట్టి, నాకు ఆ క్యాన్సర్ వ్యాధి రావడాన్ని బట్టి, అందునుంచి నన్ను ప్రభు స్వస్థపరచడాన్ని బట్టి, నా భర్త 46 ఏట హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆ హార్ట్ అటాక్ నుంచి నా భర్తని ప్రభు స్వస్థపరిచేటువంటి శోధనలన్నింటి కూడా నేను వెళ్ళాను కనుక ప్రభు నన్ను సిద్ధపరిచి ఈ 15 సంవత్సరాలు ఆయన పరిచర్యలు చక్కగా వాడుకుంటున్నారు. దీన్ని బట్టి నేను ఆ దేవుని మహిమపడుతున్నాను. ఇంకా చాలా విషయాలు నేను మీకు చెప్పాల్సినది. ముఖ్యంగా ఈ విషయం జ్ఞాపకం పెట్టుకోండి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో లాజర్ యొక్క జీవితాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. లాజర్ చనిపోయి 4 దినాలైంది.
ఆ లేట్ ఎందుకని అయిందంటే దేవుని మహిమ కొరకు అయింది. మిగతా విషయాలు నేను మీతో పంచుకోవాల్సి ఉంది. మరి ఒకసారి వచ్చి మీ ముందు సాక్షిగా చెప్తాను. మీ అందరికీ కూడా ప్రభు పేరట నా శుభములు, వందనములు. హల్లెలూయా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్. ఓకే, ఏమిటంటే